రజబ్ నెల 27వ తేదీన షబే మేరాజ్ నాడున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ను కళ్ళారా చూశారు. సోదరులారా, 7 ఆకాశాలు దాటుకుంటూ మహాప్రవక్త వారు వెళ్ళారు. ఎక్కడికైతే హజరతే జిబ్రాయిల్ అలైహిస్సలాం వారి యొక్క ప్రవేశం కూడా ఉండదో, దేవదూతలకి గురువైన హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ఎక్కడికైతే వెళ్ళలేరో ఆ స్థానానికి కూడా మహాప్రవక్త వారు స్వయంగా వెళ్ళారు. ఆయన స్వయంగా తెలియజేశారు కదా మిష్కాత్ షరీఫ్లో, రఐతు రబ్బీ ఫీ అహ్సని సూరతి, నేను అల్లాహ్ను కళ్ళారా చూశాను అని మహాప్రవక్త వారే తెలియజేశారు. సోదరులారా, 7 ఆకాశాలు దాటుకుంటూ అల్లాహ్ను కళ్ళారా చూసే ముందు మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సాకి వెళ్ళారు. దీని యొక్క ఆధారం ఖురాన్ షరీఫ్లో ఉన్నది. ఖురాన్ షరీఫ్లో ఈ విధంగా వచ్చింది, సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సా. దీని యొక్క అర్థం ఏమిటంటే, అల్లాహ్ తన యొక్క ప్రియుణ్ణి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సాకి తీసుకువెళ్ళాడు. మస్జిదే అక్సాకి ఎందుకు తీసుకువెళ్ళాడు? సోదరులారా, అల్లాహ్ తలుచుకుంటే తన దగ్గరికి పిలిపించుకోవచ్చు కదా డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా ఎందుకు పిలిచాడు? మస్జిదే అక్సాకి ఎందుకు వెళ్ళారు? సోదరులారా, ఎందుకు వెళ్ళారు అని అంటే, మహాప్రవక్త వారు ఎప్పుడైతే మస్జిదే అక్సాకి వెళ్ళారో ఆ స్థానంలో అక్కడ హజరతి ఆదం వారు కూడా ఉన్నారు, హజరతి మూసా వారు కూడా ఉన్నారు. ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన ప్రతి ప్రవక్త, దాదాపుగా 1,24,000 ప్రవక్తలు అందరూ అక్కడే ఉన్నారు. సోదరులారా, అల్లాహ్ తెలియజేయదలుచుకుంటున్నాడు, వారందరి గురువు, వారందరి ఇమాం మహాప్రవక్త వారు హాజరయ్యారు. వారందరూ మహాప్రవక్త వారి వెనుక నమాజ్ కూడా చేశారు. దేవదూతలకి గురువైన హజరతి జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు మహాప్రవక్త వారి చేయి పట్టుకొని ఇమామత్ చేసే స్థానంలో నిలబెట్టి ఈ విధంగా అంటున్నారు, మీ స్థానం ఇది, ప్రవక్తల యొక్క స్థానం వెనుక ఉన్నది. సోదరులారా, మహాప్రవక్త వారు ఈ ప్రపంచంలో అడుగు పెట్టిన హజరతి ఆదం నుండి హజరతి ఈసా వరకు ప్రతి ప్రవక్తకి ఆయన గురువు. అందరూ అక్కడికి హాజరైనారు. దీని యొక్క అర్థం, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారు అందరి గురువు. అదేవిధంగా ప్రవక్తలు అందరూ సజీవంగా ఉన్నారు. అల్హమ్దులిల్లా. దీనిపైన మన ఈమాన్ ఉండాలి. సోదరులారా, మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా దాదాపుగా 1600 కిలోమీటర్లు. మహాప్రవక్త వారు ఒక్క రాత్రిలో ఏ విధంగా వెళ్ళారు? ఇది మహాప్రవక్త వారి యొక్క మౌజజా. సోదరులారా, ఆ స్థానంలో కూడా మహాప్రవక్త వారు మన కోసం దువా చేశారు. ఆ స్థానంలో కూడా మహాప్రవక్త వారు మనల్ని మర్చిపోలేదు. అందుచేత షబే మేరాజ్ నాడున జాగారం తప్పకుండా చేయండి, ఖురాన్ షరీఫ్ చదవండి.